హై ఫ్రెండ్స్, ఓటీటీ మనకిస్తున్న టాప్ 6 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 లాస్ట్ ఇన్ ద స్టార్స్. ఇది ఒక చైనీస్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీలో తన వైఫ్ మిస్సింగ్ అయిందని కేసు అయితే పెట్టడం జరుగుతుంది మన హీరో. కానీ మరుసటి రోజు తన వైఫ్ అయితే తిరిగి రావడం జరుగుతుంది. కానీ తన వైఫ్ కాదంటూ మన హీరో అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఎవరై ఉంటారు అనేది మీరు ఈ మూవీలో చూడండి. ఈ మూవీ ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు సూపర్గా అయితే ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఈ మూవీ తెలుగులో అయితే లేదు. చైనీస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే అన్ని మూవీస్ తెలుగులో ఉన్నాయి కానీ ఇదొక్క మూవీ మాత్రం తెలుగులో అయితే లేదు. కానీ డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి, అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 2 భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా, అలాగే ఫుల్ టైం పాస్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీగా, ఎమోషనల్గా, అలాగే థ్రిల్లింగ్గా ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే అవుతారు. లిస్ట్లో నెంబర్ 3 లూటర్. ఇది ఒక సూపర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. 2 ఎపిసోడ్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సిరీస్లో ఒక సముద్రంలో ఒక షిప్ అయితే ఉంటుంది. ఆ షిప్ కోసం చాలా చేజింగ్లు, అలాగే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఈ సిరీస్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ సముద్రంలో ఉన్న షిప్లో ఏముంటుంది అనేది మీరు ఈ సిరీస్లో అస్సలు మిస్ కాకండి. అలాగే ఈ సిరీస్ని కూడా మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 4 తులసి వనం. 3 ఎపిసోడ్లతో తెలుగు లాంగ్వేజ్లో ఈటీవీ విన్ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సిరీస్లో ఒక వ్యక్తికి చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలని ఒక కోరిక అయితే ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ కోరిక అయితే వేరేగా అయితే ఉంటుంది. మరి ఏ కోరిక నెరవేరింది అనేది మీరు ఈ సిరీస్లో అస్సలు మిస్ కాకండి. చాలా కామెడీగా ఉన్న సిరీస్ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సిరీస్ని మీరు అస్సలు మిస్ కాకండి, ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 త్రీ బడీ ప్రాబ్లం. ఇదొక సిరీస్ చాలా కొత్తగా, అలాగే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఒక కొత్త ఫీల్ని అయితే తెప్పిస్తుంది. చాలా ట్విస్టులు, టర్న్లు, అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే లెవెల్లో థ్రిల్నెస్ కూడా ఉంటుంది. ఈ సిరీస్లో ఉన్నటువంటి విజువల్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సిరీస్ని కూడా మీరు అస్సలు మిస్ చేసుకోదండి. మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. అలాగే ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి అసలు చూడకండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 6 సన్ఫ్లవర్. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ మనకు ఫస్ట్ సీజన్ తెలుగులో అయితే ఉంది, సెకండ్ సీజన్ తెలుగులో అయితే లేదు. కానీ త్వరలో సెకండ్ సీజన్ కూడా తెలుగులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ సీజన్ అలాగే సెకండ్ సీజన్ కూడా చాలా కిరాక్ అంటే కిరాక్ అని చెప్పుకోవచ్చు. కామెడీగా, అలాగే మీరు ఖచ్చితంగా ఈ సిరీస్కి ఫిదా అయితే అవుతారని చెప్పుకోవచ్చు. కానీ ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి, మీ ఫ్రెండ్స్తో లేదంటే ఒంటరిగా అయితే వాచ్ చేయండి. ఈ సిరీస్ G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే గూగుల్లో మీరు కాస్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ మూవీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ అయితే కొట్టండి.